రైట్ ఇక అర్హులందరికీ ఇండ్లు ఇద్దాం గైడ్ లైన్స్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక 2 విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల సాయం హౌసింగ్ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించిండు రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటి స్కీమ్ లో 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఎలాంటి ఫైరవీల్ లేకుండా పారదర్శకంగా స్కీమ్ అమలు చేయాలన్నారు సోమవారం సెక్రటేరియట్ లో హౌసింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టారు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 82 లక్షల అప్లికేషన్లు రావడంతో ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా అని సీఎం అధికారులను ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉంది అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి నిర్ణయం చేసింది గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేసి వాళ్లకు ఇండ్లు అప్పగించే కార్యక్రమాన్ని ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో 82 లక్షల అప్లికేషన్లు కేసీఆర్ గతంలో చెప్పిండు సార్ అల్లుడు స్టాడబంటాడు కోడి పిల్లని ఆడగమ్ముతావు గొర్రె పిల్లని ఆడగట్టేస్తావు 2 బెడ్రూమ్లు హాలు కిచెను 125 గజాల జాగా పిల్లలు పోసి మళ్ళీ మీకు తాకతుంటే మీది ఇంకోటి వేసుకునే తట్టు చేస్తా ఇవన్నీ బడివాయి మాటలు చెప్పిండు ఎవ్వరికి ఇల్లు కట్టియలే ఆ కట్టించిన ఇల్లు స్లాబులు గీక్తే పోతా ఉంటాయి గోడలు కూలుతా ఉంటాయి ఉంటామో సస్తమో తెలియదు ఆ ఇళ్ళల్లా మరి మా ఆత్మగౌరవ ఇల్లు కట్టిస్తాను కేసీఆర్ 82 లక్షల మంది ఎందుకు అప్లికేషన్లు పెట్టుకురు మళ్ళీ నువ్వు నిజంగానే కట్టించినంటే ఇది కేసీఆర్ కథ కేసీఆర్ గత పాలకుడు కేసీఆర్ చేసిన దుర్మార్గం ఇది ఇందుకోసం ఓడగొట్టింది నేను దయచేసి ప్రజలు కూడా గమనించండి ఎందుకంటే ఎవరైతే నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళే అప్లికేషన్ పెట్టుకునే విధంగా చూడండి తర్వాత ఇంకోటి ఏంటంటే సహకరించండి ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఎవరికైనా ఉంటే తీసుకోండి కానీ అట్లా చేయండి